అధికారులపై దాడి చేసిన టిఆర్ఎస్ గుండాలని వెంటనే మన కొడంగల్ నియోజకవర్గ హకీంపేట్ ఏరియాలో మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన కళా ఆఫీసర్ వెంకటరెడ్డి గారు అక్కడ రైతులతో సమావేశం కావడానికి వెళ్ళడం జరిగింది. కానీ ప్రతి ఒక్క రైతు దీని కొరకు సిద్ధంగానే ఉన్నారు. ఏదో అధికారి వచ్చి మాతోని ఏదో మాట్లాడుతున్నారని వాళ్ళు సంతోషంగానే ఆయనకు స్వాగతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ గుండాగాళ్ళు కొంతమంది అక్కడ రెచ్చగొట్టి పరిస్థితిని అట్లా క్రియేట్ చేసిండ్రు. బిడ్డ మీరు యాద పెట్టుకోవాలి, మీ నాయకులు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యానాడు నిధులు రాకపోయి కొడంగల్ గడ్డని అప్పుల పాలు చేసిన ఘనత నరేందర్ రెడ్డిది కాదా అని నేను ఇవాళ అడుగుతున్నా. నువ్వు ఏం చేయలేని శాతగాని దద్దమ్మది ఈ రోజు అద్భుతమైన మనకి ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంటే ఆపే ప్రయత్నం చేస్తున్నావు బిడ్డను. నీ శాతగాలే ఆనాడు నిధులు రాకపోయి, నియామకాలు రాకపోయి, ఖాళీ కబ్జాలు చేసినావు, ల్యాండ్లు ఎక్కడున్నాయి చూసినావు, ఉస్కా వ్యాపారం చేసుకున్నావు తప్ప ఈ గడ్డ ప్రజలకు ఏమీ న్యాయం చేయలేకపోయినావు బిడ్డను. ఈ రోజు కొడంగల్ గడ్డకు అభివృద్ధి వస్తుంటే కొడంగల్ గడ్డ వైపు గౌరవ ముఖ్యమంత్రి గారు అద్భుతమైన డెవలప్మెంట్ చేసి ఇక్కడ ఉన్న వలసలు పోవాలి, ఇక్కడ చదువుకున్న బిడ్డలకు నౌకరీలు రావాలి, ప్రతి ఒక్క సౌకర్యం కల్పించాలని ఆయన ఆలోచన చేస్తుంటే ఇవాళ ఈ దద్దమ్మ కొందరిని రెచ్చగొట్టి ఇవాళ అధికారుల పైన నువ్వు దాడి చేపిస్తావా? నేను ఇక్కడ ఉన్న స్థానిక ఎస్పీ గారితో డిమాండ్ చేస్తున్నా, మేము ఇవాళ ఇక్కడ వచ్చింది ఇవాళ అధికార పైన జరిగిన ఈ ఘటన పైన వెంటనే చర్యలు తీసుకొని ఎవరైతే దీనికి పాల్పడ్డారో ఆ కొడుకులని గట్టిగా శిక్షించి వాళ్ళని వెంటనే ఈ రోజు రాత్రి వరకు వాళ్ళకి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు మిత్రులారా, ఈ మీడియా రకంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మీడియా మిత్రులారా, ఈ రోజు హకీంపేట్ ఏరియాలో రైతులని మబ్బ పెడుతున్నారు. ఏందని ఫార్మా ఇండస్ట్రీ ఎవరైనా మీకు ఇంతకు అవగాహన ఉందా? మీకు నాలెడ్జ్ ఉందా? ఇంతకు బువ్వ తిట్టు రాలేదా? అది ఫార్మాసిటీ కాదురా నాయన, అది ఇండస్ట్రియల్ జోన్ డిక్లేర్ చేస్తారు. అక్కడ రకరకాలైన ఇండస్ట్రీలు రావచ్చు. మీకు అసలు ఏమొస్తుంది అవగాహన లేని దద్దమ్మలో మీరు ఇవాళ ఫార్మా అని ఇవాళ రైతులని రచ్చగొడుతున్నారు. మేము ఇదే రూపంగా మేమంతా సీనియర్ నాయకులను కూకొని మాట్లాడుకున్నాము. ఈ రోజు మీరు ఆలోచన చేయాలి. రైతులారా, మీరు ఒక్కసారి మన తుర్కేపల్లిలో ఉన్నటువంటి మన మెడ్చల్ అవుట్స్కర్ట్స్ లో ఉన్నటువంటి తుర్కేపల్లిలో మీరు వెళ్ళి అక్కడ చూడండి. ఇవాళ ఫార్మా ఇండస్ట్రీస్ అక్కడ ఊర్లలో లేవా? అక్కడ ఉన్న సర్పంచ్ గారితో మేము మాట్లాడటం జరిగింది, వెంకటరెడ్డి గారితో మాట్లాడినాం. అక్కడ ఏ నష్టం జరుగుతుంది? ఏ నష్టం జరుగుతలే. ఇవాళ టెక్నాలజీలు మారిపోయినాయి, అంత వ్యవస్థ అద్భుతంగా నడుస్తా ఉంది. మీరు ఎందుకు ఇది చేసుకుంటలేరు? తెలంగాణ గడ్డలో కొడంగల్ గడ్డ పైన మొట్టమొదటిసారిగా ఇవాళ అభివృద్ధి అయ్యే అవకాశాలు వచ్చింది మిత్రులారా. ప్రతి ఒక్కరు నిద్రలోకి వెళ్ళి లేవాలి. ఇప్పుడు కాకపోతే చరిత్రలో మళ్ళీ ఎప్పుడు కాదు. ప్రతి ఒక్క కొడంగల్ గడ్డపై పుట్టి పెరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డ ఇవాళ నిద్రలోకి వెళ్ళి లేవాలి. ఎవరైనా కూడా అభివృద్ధిని అడ్డుకుంటే పండబెట్టి తొక్కుతాం బిడ్డ. ఎవరైనా కూడా అభివృద్ధి వైపు అడ్డేసి వచ్చినా అది ఎవరైనా కూడా చూడకుండా బిడ్డ మిమ్మల్ని పండబెట్టి తొక్కుతాం. మిత్రులారా, మీరు ఆలోచన చేయాలి. చదువుకుంటున్నా ప్రతి ఒక్క అన్నదమ్ములతో నేను అడుగుతున్నా, మిత్రులారా, మీకు అవకాశాలు రావద్దా? మీ బతుకులు మారొద్దా? ఎప్పుడు మా బతుకులు మారాలి? కొడంగల్ ఎప్పటి నుంచే వెనుకబడింది. ఈసారి అవకాశం వస్తే ఈ దద్దమ్మలు ఇవాళ ఆపే ప్రయత్నం చేస్తారు. ఈ స్టూడెంట్లు చదువుకుంటున్న స్టూడెంట్ల పైన నేను చెప్తున్నా, ఈ స్టూడెంట్లారా మీరు రోడ్లు ఎక్కాలి. ఎందుకంటే అవకాశాలు రావాల్సింది మీకే, మాకు కాదు. మేము నాయకులం మీకు పోరాటం చేస్తున్నాం. ఈ కొడంగల్ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ ఇక్కడనే నౌకరీలు చేసుకోవాలి, వాళ్ళ బతుకులు బాగుపడాలని మేము ఆలోచన చేస్తుంటే ఆనాడు నిధులు త్యాక కొడంగల్ గడ్డకు ఏం చేయలేకపోయినా దద్దమ్మ ఇవాళ ఆపే ప్రయత్నం చేస్తారు. నేను మీడియా సందర్భంగా చెప్పదలుచుకున్నా, ఏ అభివృద్ధి వచ్చినా ఎవరు అడ్డుకున్నా వాళ్ళు వాళ్ళ సొంత ప్రాంతాల్లోనే మీరే సిద్ధం కావాలి. ఎందుకంటే అభివృద్ధి వచ్చే అవకాశం 100కు 100% ఉంది మిత్రులారా. మా పైన ముఖ్యమంత్రి గారు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, డెవలప్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ మేమేం చేస్తున్నాం అనేది మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మేము కూడా సిద్ధం అయిపోవాలి మిత్రులారా.
ఎవ్వరు కూడా అభివృద్ధిని అడ్డుకుంటే వాళ్లకు కఠిన జవాబు ఇవ్వడానికి మేమంతా సిద్ధంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయ్యా తమరితో విజ్ఞప్తి, అభివృద్ధి కాదు, ఒక తెలంగాణలోనే ఒక కొడంగల్ అంటే ఒక మోడల్ కొడంగల్ లాగా క్రియేట్ చేయాలని మీతోని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు ఈ రోజు అక్కడ ఎవరైతే దాడులు చేశారో నేను స్థానిక ఎస్పీ గారితో డిమాండ్ చేస్తున్నా, ఈ రోజు సాయంత్రం ముగియకన్నా ముందు వాళ్ళని అరెస్ట్ చేయాలి. చేయకపోతే దీనికన్నా పెద్ద నిరసన ఉంటది. నిరసన కాదు, మేము అక్కడికి వెళ్తాం. ఈ రోజు అధికారి వెళ్తే మీరు దాడి చేశారు కదా, దాడి చేశారు కదా బిడ్డ, మేము అక్కడ వెళ్ళడానికి కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నాం. ఆదేశాలు వచ్చేదే తను బిడ్డ, మేము అక్కడ దిగిపోతాం. ఆ రోజు ఆఫీస్ చూపియండి. కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం బిడ్డ, నువ్వు ఇలా 10 మందిని తీసుకుని ఆటలు ఆడుతున్నావే, నీ ఆటలు 4 దినాలే అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు మిత్రులారా.